హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసి ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ముగుడు పెట్టుకోవాలి. ముగుడు పెట్టుకున్నాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక 7 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఈ నూనెలో వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 1/2 కేజీ దొండకాయలని శుభ్రంగా కడుక్కొని చక్రాల కింద కట్ చేసుకొని ఈ పచ్చిమిరకాయలు తీసినాక దొండకాయలు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని కొంతసేపు ఉడకాలి. కొంతసేపు అంటే సగమన్నా ఉడకాలండి దొండకాయ. అప్పుడు టమాటా వేసుకోవాలి. ఇవి 3 టమాటాలు సన్నగా కట్ చేసి ఇలా ఈ విధంగా వేసుకొని దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా నేను చూపిస్తున్నా చూడండి, ఇంత చింతపండు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇది బాగా ఫ్రై అయ్యేదాకా ఉడకనివ్వాలి. ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడకాలి. ఇలా ఉడికినాక ఇది పక్కన పెట్టేసుకుని కొంచెం వేడి చల్లారాక రోట్లో మనం రుబ్బుకుందామండి. రోట్లో 1 స్పూను జీలకర్ర, 3 ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసేసుకొని పచ్చిమిర్చి 7 పచ్చిమిర్చి ఇందాక మనం వేపుకున్నాం కదా అవి మాట. ఈ పచ్చిమిర్చి 3 వేసుకున్నాక ఈ రకంగా దీన్ని దంచుకున్న తర్వాత టమాటా ఉడకబెట్టుకున్న దొండకాయ టమాటా ఉంది కదా అది కూడా వేసేసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇలా అయిపోయినాక మనం తాలింపు వేసుకుందాం. దీనికి దీంట్లోని కూడా ఒక 3 స్పూన్ల ఆయిల్. మీరు ఆయిల్ ఎక్కువ తినకపోతే తక్కువగా వేసుకోండి. అంటే రోటి పచ్చళ్ళలో ఒక 3 స్పూన్ల ఆయిల్ కూడా లేకపోతే మనం రైస్లో కలుపుకుంటాం కదా, రుచిగా అనిపించదు అన్నమాట. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసా, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసాను, 1 ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ. ఇది కొంచెం వేగినాక మనం రుబ్బుకున్న పచ్చడి కూడా దీంట్లో వేసేద్దామండి. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి. తాలింపు బాగా కలిసేలాగా కలుపుకుందాం.